సో ఫస్ట్ నేను అచ్చిరెడ్డి గారితో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అచ్చిరెడ్డి గారు ఎలా అనిపించింది టీజర్? దీని తర్వాత మీరు ఏంటి మందలిద్దాం అనుకుంటున్నారా, అభినందిద్దాం అనుకుంటున్నారా? శివ మందలించినప్పుడు దగ్గరగా ఉన్నావు కాబట్టి ఇప్పుడు కూడా దగ్గరగా ఉన్నాను సార్. ఒక్క స్టెప్ ఫార్వర్డ్ సార్. నిజంగా నేను మనస్ఫూర్తిగా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే నీ దగ్గర ఏదైతే వ్యక్తం చేశానో అది మనసులోంచి వచ్చిన భావమే. దానికి సమాధానం ఇప్పుడు నీ మేకింగ్ వీడియో టీజర్ చూసిన తర్వాత డెఫినెట్గా అంత టెన్షన్ పడక్కర్లేదులే, పర్వాలేదు, చాలా కాన్ఫిడెంట్గా ఒక నాలెడ్జ్ తోటి అవగాహనతోటి సినిమా తీశాడని ఒక అభిప్రాయం కలిగింది. అంతేకాదు ఈ హ్రీమ్ అనే టైటిలే కొంచెం అంటే ప్రొనౌన్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మన మేడం అన్నారు, నేను ప్రాక్టీస్ చేశాను సార్, మీరు ప్రాక్టీస్ చేశాను అన్నారు. డెఫినెట్గా ఆడియన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మంత్రానికి ఉన్న పవర్ అలాంటిది. అది ఒకసారి మనం కంటితో చూసిన అక్షరాలని అది ప్రొనౌన్స్ చేయాలని అనిపిస్తుంది, ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపణ వల్ల ఆడియన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. రేపు పొద్దున్న ఈ సినిమా రిలీజ్ టైంకి ఆడియన్స్ అంతా కూడా హ్రీమ్ 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 అని ఎదురు చూస్తారు డెఫినెట్గా. ముఖ్యంగా ఈ సినిమా సరే తనకున్న ఇండస్ట్రీని బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి దాని సాధక బాధకాల గురించి అవగాహన కూడా ఉంటుంది. ఆ జాగ్రత్తలన్నీ తీసుకునే ఈ సినిమాని చేశాడని భావిస్తున్నాను. సినిమా ఆ టీజర్ చూసిన తర్వాత నాకు ఫస్ట్గా అనిపించింది ఏంటంటే హీరోయిన్ సెలెక్షన్ 100% కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి ఉండవలసినటువంటి ఆ ఎక్స్ప్రెషన్, కొత్త అమ్మాయి అయినా కూడా మెయిన్ ఇలాంటి క్యారెక్టర్ హారర్ ఫిల్మ్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్, ఐస్ ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. అది ఆ అమ్మాయి, ఆ చమిందా కొత్త అమ్మాయి అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా చేసింది. ఒక డాక్టర్ అయి ఉండి ఒక యాక్టింగ్ ప్రొఫెషన్ని ఎంచుకుంది అంటేనే ఆమెలో ఆర్టిస్ట్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఆర్టిస్ట్ ఉంది అనేది మనకు అర్థమవుతూ ఉంది. అది స్క్రీన్ ప్రజెన్స్లో కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. డెఫినెట్గా ఈ సినిమాకి ముఖ్యమైనటువంటి క్యారెక్టరు ఆ అమ్మాయి చమిందా. ఆ అమ్మాయికి ఒక మంచి కెరీర్కి ఇది నాంది అవుతుంది ఈ సినిమా. అలాగే పవన్ కానీ, ముఖ్యంగా మా హీరోలని అనొచ్చు డెఫినెట్గా, రాజీవ్ కనకాల. ఆయన హీరోకి ఏమాత్రం తక్కువ కాదు, అంత టాలెంటెడ్ పర్సను. కానీ హీరో వైపు కాన్సన్ట్రేట్ చేయకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడిపోయాడు ఆయన. సో వరుసగా ఒక అద్భుతమైన క్యారెక్టర్లు చేస్తూ ఇవాళ ఇండస్ట్రీలో చాలా ఒక మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయాడు ఆయన. చాలా సంతోషం. అలాంటి రాజీవ్ కనకాల, మా మిత్రులు బెనర్జీ గారు, అలాగే తనికెళ్ళ భరణి గారు, ఇంత అద్భుతమైనటువంటి కాస్టింగ్ ఉంది సినిమాలో. వీళ్ళందరూ డెఫినెట్గా మనల్ని భయపెట్టడం కోసం ఏం చేయాలో అవన్నీ రాజేష్ గారు చేయించారని భావిస్తున్నాను. ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలి. ఇలాంటి ఒక మంచి సినిమాలని మరిన్ని తీసే ఆ శక్తిని భగవంతుడు మా శివకి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ శివ మల్లాల. థ్యాంక్ యూ అచ్చిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్.